ఓం శాంతి 2-3-1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. వర్తమాన ఈశ్వరీయ జన్మ అమూల్యమైన జన్మ. ఈరోజు రత్నాగరుడైన తండ్రి తమ అమూల్యమైన రత్నాలను చూస్తున్నారు. ఇది అలౌకిక అమూల్యమైన రత్నాల దర్బారు. ఒక్కొక్క రత్నము అనగా ఆత్మ అమూల్యమైనది. ఈ వర్తమాన సమయం విశ్వంలోని మొత్తం సంపద లేక విశ్వంలోని మొత్తం ఖజానా అంతా ఒక దగ్గరకు చేర్చండి. దానితో పోలిస్తే ఒక్కొక్క ఈశ్వరీయ రత్నం చాలా రెట్లు విలువైనది. ఒక్కొక్క రత్నమైన మీ ముందు విశ్వంలోని మొత్తం ఖజానాలు ఏమీ కావు. మీరంత గొప్ప అమూల్యమైన రత్నాలు. ఈ అమూల్య రత్నాలు సంగమ యుగంలో తప్ప మొత్తము కల్పంలో మరి ఎప్పుడు లభించవు. సత్యుగ దేవాత్మల పాత్ర ఈ సంగమయుగ ఈశ్వరీయ అమూల్య రత్నాలుగా తయారయ్యే మీ పాత్ర ముందు సెకండ్ నెంబర్గా అవుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. సత్యుగంలో దైవీ సంతానంగా ఉంటారు. ఎలాగైతే ఈశ్వరుడికి అందరికంటే శ్రేష్టమైన పేరు, మహిమ, జన్మ, కర్మ ఉందో అలా ఈశ్వరీయ రత్నాలకు లేక ఈశ్వరీయ సంతానమైన మీ ఆత్మలకు మీకు సర్వశ్రేష్టమైన విలువ ఉంది. ఈ శ్రేష్టమైన మహిమ లేక శ్రేష్టమైన విలువకు స్మృతి చిహ్నము అనగా జ్ఞాపకార్థంగా ఇప్పుడు కూడా నవరత్నాల రూపంలో గాయనము మరియు పూజలు చేస్తారు. వ్రేలుకు ధరిస్తారు. 9 రత్నాలు భిన్న భిన్న విఘ్న వినాశక రత్నాలు అని గాయనం చేయబడతాయి. ఎలాంటి విఘ్నమో అలాంటి విశేషత గల రత్నంతో రింగు, ఉంగరం తయారు చేసి ధరిస్తారు, లేక లాకెట్లో వేసుకొని ధరిస్తారు, లేక ఏదో ఒక రూపంలో ఆ రత్నాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. ఇప్పుడు అంతిమ జన్మ వరకు విఘ్న వినాశక రూపంలో తమ స్మృతి చిహ్నాన్ని చూస్తున్నారు. నెంబర్ వారీగా అయితే తప్పకుండా ఉన్నారు, కానీ నెంబర్ వారీగా ఉన్న అందరూ అమూల్యంగా మరియు విఘ్న వినాశకులుగా ఉన్నారు. ఈరోజు కూడా శ్రేష్ఠ స్వరూపంతో రత్నాలైన మిమ్ములను ఆత్మలు స్వమానంతో ఉంచుకుంటారు. చాలా ప్రేమతో స్వచ్ఛతతో సంభాళించి ఉంచుకుంటారు. ఎందుకంటే మీరు స్వయాన్ని అంత యోగ్యులుగా భావించకపోవచ్చు, కానీ తండ్రి ఆత్మలైన మీ అందరినీ యోగ్యులుగా భావించి తన వారిగా చేసుకున్నారు. నీవు నా వాడివి, నేను మీ వాడిని అని స్వీకరించారు. ఏ ఆత్మలపై తండ్రి దృష్టి పడిందో ఆత్మలు అమూల్యంగా అవుతూ ఉంటారు. ప్రభు దృష్టి కారణంగా ఈశ్వరీయ సృష్టిలో ఈశ్వరీయ ప్రపంచంలో శ్రేష్ఠ ఆత్మలుగా అవ్వనే అవుతారు. పారస్నాథుని సంబంధంలోకి వచ్చినందున పారస్ రంగు తప్పకుండా అంటుకుంటుంది. అందువలన పరమాత్మ ప్రేమ దృష్టి లభించడం వలన మొత్తము కల్పమంతా చైతన్య దేవతల రూపంలో, అర్ధకల్పము జడ చిత్రాల రూపంలో, లేక భిన్న భిన్న స్మృతి చిహ్నాల రూపంలో, ఉదాహరణకు రత్నాల రూపంలో కూడా మీ స్మృతి చిహ్నం ఉంది. నక్షత్రాల రూపంలో కూడా మీ స్మృతి చిహ్నం ఉంది. ఏ రూపంలో మీ స్మృతి చిహ్నం జ్ఞాపకార్థం ఉన్నా మొత్తము కల్పమంతా సర్వులకు ప్రియంగా ఉన్నారు. ఎందుకంటే అవినాశి ప్రేమ సాగరుడి ప్రేమ దృష్టి మొత్తము కల్పమంతా ప్రేమకు అధికారిగా తయారు చేస్తుంది. అందువలన భక్తులు అరగడియ, ఒక గడియ దృష్టి కొరకు దృష్టి ద్వారా తృప్తి చెందాలి అని తపిస్తారు. అందువలన ఈ సమయంలోని ప్రేమ దృష్టి అవినాశి ప్రేమకు యోగ్యులుగా తయారు చేస్తుంది. అవినాశి ప్రాప్తి స్వతహాగానే జరుగుతుంది. ప్రేమగా స్మృతి చేస్తారు, ప్రేమతో ఉంచుకుంటారు, ప్రేమతో చూస్తారు. ఇక రెండవ విషయం,
స్వచ్ఛత అనగా పవిత్రత. మీరు ఈ సమయంలో తండ్రి ద్వారా పవిత్రతను జన్మసిద్ధ అధికారికంగా ప్రాప్తి చేసుకుంటారు. పవిత్రత లేక స్వచ్ఛతను తమ స్వధర్మంగా తెలుసుకుంటారు. అందువలన పవిత్రతను స్వంతంగా చేసుకున్న కారణంగా ఎక్కడైతే మీ స్మృతి చిహ్నం ఉంటుందో అక్కడ పవిత్రత లేక స్వచ్ఛత ఇప్పుడు కూడా జ్ఞాపకార్థ రూపంలో నడుస్తూ ఉంది. అంతేకాక అర్ధకల్పం అయితే పవిత్ర పాలన పవిత్రత ప్రపంచం ఉండనే ఉంటుంది. కావున అర్ధకల్పం పవిత్రతతోనే జన్మిస్తారు. స్వర్గంలో పవిత్రతతోనే పాలింపబడతారు. మరో అర్ధకల్పము పవిత్రతతో పూజింపబడతారు. ఇక మూడవ విషయం, గొప్ప మనస్సుతో శ్రేష్టంగా భావించి విలువైనదిగా భావించి సంభాళిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో స్వయం భగవంతుడు మాతాపిత రూపంలో పిల్లలైన మిమ్ములను సంభాళిస్తారు అనగా పాలన చేస్తారు. కావున అవినాశి పాలనైన కారణంగా అవినాశి స్నేహంతో సంభాళించిన కారణంగా మొత్తము కల్పమంతా గొప్ప రాయల్టీతో స్నేహంతో గౌరవంతో సంభాళించబడతారు. ఇలాంటి ప్రేమ స్వచ్ఛత పవిత్రత మరియు స్నేహంతో సంభాళించబడేందుకు అవినాశి పాత్రులుగా అవుతారు. కావున ఎంత అమూల్యమైన వారు అర్థమైందా? ప్రతి రత్నానికి ఎంతో విలువ ఉంది. కావున ఈరోజు రత్నాగరుడైన తండ్రి ప్రతి రత్నం విలువను చూస్తున్నారు. మొత్తం ప్రపంచంలోని అక్షౌహిణుల ఆత్మలు ఒకవైపు ఉన్నారు. కానీ పంచ పాండవులైన మీరు అక్షోని కంటే శక్తిశాలి అయిన వారు. అక్షోని మీ ముందు ఒక్కరితో కూడా సమానం కాదు. మీరు ఇంత శక్తిశాలి అయిన వారు కావున ఎంత విలువైన వారిగా అయ్యారు. ఇంత విలువ ఉంది అని మీకు తెలుసా? లేక అప్పుడప్పుడు మిమ్మలను మీరు మర్చిపోతారా? మిమ్మలను మీరు మర్చిపోయినట్లయితే కలత చెందుతారు, బాధపడతారు. మిమ్మలను మీరు మర్చిపోకండి, కానీ చిన్న తప్పు చేయకండి. అమూల్యమైన వారే, కానీ తండ్రి జతలో ఉన్న కారణంగా అమూల్యమైన వారు. తండ్రిని మరచి కేవలము స్వయాన్ని అమూల్యము అని భావిస్తే తప్పు అవుతుంది. అమూల్యంగా తయారు చేసే వారిని మర్చిపోకండి. తయారయ్యారు కానీ తయారు చేసే వారి జతలో తయారయ్యారు. తండ్రి లేకపోతే తయారు కారు. ఇది అర్థం చేసుకునే పద్ధతి మర్చిపోతే తెలివి తక్కువ రూపంలోకి మారిపోతుంది. తర్వాత నాది అనేది వస్తుంది. పద్ధతిని మర్చిపోతే సిద్ధి అనుభవము కాదు. అందువలన విధిపూర్వకంగా స్వయాన్ని విలువైన వారము అని భావించి విశ్వానికి పూజ్యులుగా అవ్వండి. నేనేమి కాను అని బాధపడకండి. నేనేమి కాను అని ఆలోచించకండి. అలాగని అన్నీ నేనే అని కూడా భావించకండి. రెండూ తప్పు అవుతాయి. నేను ఉన్నాను కానీ తయారు చేసేవారు తండ్రి తయారు చేశారు. తండ్రిని తీసేసినట్లయితే పాపం అవుతుంది. తండ్రి ఉంటే పాపము జరగదు, పాపం లేదు. ఎక్కడ తండ్రి పేరు ఉంటుందో అక్కడ పాపం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ తండ్రి పేరు గుర్తులు ఉండవు. కావున స్వయం మీ విలువను అర్థం చేసుకున్నారా? భగవంతుని దృష్టికి పాత్రులుగా అయ్యారు. ఇది సాధారణ విషయం కాదు. భగవంతుని పాలనకు పాత్రులుగా అయ్యారు. అవినాశి పవిత్రతకు జన్మసిద్ధ అధికారానికి అధికారిగా అయ్యారు. జన్మసిద్ధ అధికారం ఎప్పుడు కష్టంగా ఉండదు, సహజంగా ప్రాప్తిస్తుంది. దీనిలో స్వయం అనుభవిగా ఉన్నారు. అధికారి పిల్లలకు పవిత్రత కష్టంగా అనిపించదు. ఎవరికైతే పవిత్రత కష్టం అనిపిస్తుందో వారు ఎక్కువగా డగ్మగ్ అవుతారు, కదిలిపోతారు. పవిత్రత మీ స్వధర్మము, జన్మసిద్ధ అధికారము కనుక సదా సహజంగా అనిపిస్తుంది. ప్రపంచంలోని వారు దూరం పరిగెడతారు. ఎందుకు? పవిత్రత కష్టంగా అనిపిస్తుంది. ఎవరైతే అధికారి ఆత్మలు కారో వారికి కష్టమే అనిపిస్తుంది కూడా.
అధికారి ఆత్మ వస్తూనే తండ్రి నుండి అధికారం పొందేవారు, ఆస్తి యొక్క అధికారం. పవిత్రత నా తండ్రి ఇచ్చిన అధికారము, అందువలన పవిత్రంగా తయారవ్వాల్సిందే అని దృఢ సంకల్పం చేస్తారు. మనస్సును సదా పవిత్రత ఆకర్షిస్తూ ఉంటుంది. నడుస్తూ నడుస్తూ అక్కడక్కడ మాయ పరీక్ష తీసుకునేందుకు వచ్చిన సంకల్ప రూపంలో, స్వప్నం రూపంలో వస్తుంది. అయినా అధికారి ఆత్మ జ్ఞానవంతులుగా ఉన్న కారణంగా భయపడరు. కానీ జ్ఞానశక్తితో సంకల్పాలను పరివర్తన చేసుకుంటారు. ఒక్క సంకల్పం వెనుక అనేక సంకల్పాలను ఉత్పన్నం చెయ్యరు. అంశాన్ని కూడా వంశంలోకి తీసుకురారు. ఏమైంది, ఇది ఎలా జరిగింది, ఎందుకు ఇలా ఇలా అనడమే వంశం. వినిపించాను కదా, ఎందుకు, క్యూ అనే దానితో, ఎందుకు అంటే క్యూ అనే దానితో క్యూ పెట్టేస్తారు. ఇంకెన్నో ప్రశ్నలు వచ్చేస్తాయి. ఇది వంశాన్ని ఉత్పన్నం చేస్తుంది. వచ్చింది మరియు సదాకాలం కొరకు వెళ్ళిపోయింది. పేపర్ తీసుకునేందుకు వచ్చింది, పాస్ అయ్యారు, సమాప్తమైంది. మాయ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ఇక్కడి నుండి వచ్చిందా, అక్కడి నుండి వచ్చిందా, వచ్చి ఉండరాదు. ఎందుకు వచ్చింది, ఈ వంశం ఉండరాదు. మంచిది. ఒకవేళ ఆ విధంగా మాయ వచ్చినా మీరు కూర్చోబెట్టుకోకండి, తరిమేయండి. ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే అది వచ్చి కూర్చుంటుంది. ముందుకు తీసుకెళ్లేందుకే వచ్చింది, పేపర్ తీసుకునేందుకు వచ్చింది, క్లాసును పెంచేందుకు, అనుభవిగా తయారు చేసేందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అలా వచ్చింది అని ఆలోచించకండి. మాయకు ఇలాంటి రూపం అనేమైనా ఉంటుందా అని తర్వాత ఆలోచిస్తారు. ఎర్రగా ఉందా, పచ్చగా ఉందా, లేక పసుపు పచ్చగా ఉందా అని ఈ విస్తారంలోకి వెళ్ళిపోతారు. అంటే రంగుల గురించి కాదు, విషయాలను గురించి ఆలోచిస్తారు. కనుక అందులోకి వెళ్ళకండి. ఎందుకు భయపడుతున్నారు, దాటుకోండి, గౌరవపూర్వకంగా పాస్ అవ్వండి. జ్ఞానశక్తి ఉంది, అది శస్త్రం, ఆయుధం. మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారు, త్రికాలదర్శిగా ఉన్నారు, త్రివేణిగా ఉన్నారు. ఏం తక్కువగా ఉంది? త్వరగా భయపడకండి. చీమ వచ్చినా అంటే చిన్న పరిస్థితి కూడా భయపడతారు, ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచించడము అనగా మాయకు ఆతిథ్యం ఇవ్వడం. తర్వాత అది ఇల్లుగా తయారు చేసుకుంటుంది. మార్గ మధ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా మురికి వస్తువు కనిపించినట్టయితే ఏం చేస్తారు? నిలబడి ఇది ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఎందుకు ఇలా ఉంది, ఏమైంది, ఇలా జరగరాదు అని ఆలోచిస్తారా, లేక దాటుకొని వెళ్ళిపోతారా? ఎక్కువగా వ్యర్థ సంకల్పాల వంశానికి జన్మనివ్వకండి. అంశ రూపంలో సమాప్తి చేయండి. మొదట సెకండ్ విషయంగా ఉంటుంది, తర్వాత దానిని గంటలలో, రోజులలో, నెలలలోకి పెంచుకుంటారు. నెల తర్వాత ఏమైంది అని అడిగినట్లయితే విషయం సెకండ్ మాత్రమే ఉంటుంది. అందులో భయపడకండి, లోతుగా వెళ్ళండి. జ్ఞాన లోతులలోకి వెళ్ళండి, మాటల లోతులలోకి వెళ్ళకండి. బాప్తాద ఇంత శ్రేష్టమైన విలువైన రత్నాలు చిన్న చిన్న మట్టి కణాలతో ఆడుకుంటూ ఉన్నట్లు చూసినట్లయితే ఆ విషయాలన్నీ, ఆలోచనలు, మాటలు మట్టి కణాల లాంటివి. అలా బాబా చూస్తే ఈ రత్నాలతో ఆడుకునేవారు మరి మట్టి కణాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అని అనుకుంటారు. రత్నాలతో, జ్ఞాన రత్నాలతో ఆడుకోండి. రత్నాలు అని అంటారు జ్ఞానాన్ని. బాప్తాద ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమతో పాలించారు కాబట్టి మిమ్మలను మట్టి కణాలలో ఎలా చూడగలరు? మళ్ళీ మురికిగా అయ్యి ఇప్పుడు శుభ్రం చేయండి అని అంటారు. అంటే ఆలోచనల ప్రభావాన్ని పోగొట్టండి, మేము ఇలా తప్పు చేశాము అని భయపడతారు కూడా. ఇప్పుడు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని అంటారు. అసలు మట్టితో ఆడుకోవడం ఎందుకు? దేహ అభిమానానికి సంబంధించినవన్నీ మట్టే కదా. అవి కూడా మట్టిలో పడి ఉండే కణాలే, విషయాలు. కావున సదా తమ విలువను తెలుసుకోండి. మంచిది. ఇలా మొత్తము కల్పంలో విలువైన ఆత్మలకు
ప్రభు ప్రేమకు పాత్రులైన ఆత్మలకు, ప్రభు పాలనకు పాత్రులుగా ఉన్న ఆత్మలకు, పవిత్రత జన్మసిద్ధ అధికారికంగా కల అధికారి ఆత్మలకు, సదా తండ్రి మరియు నేను ఆత్మ ఈ విధితో సిద్ధిని పొందే ఆత్మలకు, సదా అమూల్య రత్నాలుగా ఈ రత్నాల తాడుకునే రాయల్ పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఫస్ట్ గ్రూప్తో సదా తండ్రి నయనాలలో ఇమిడిపోయి ఉన్న ఆత్మగా స్వయాన్ని అనుభవం చేస్తున్నారా? నయనాలలో ఎవరు ఇమిడిపోతారు? ఎవరైతే చాలా తేలికగా బిందువుగా ఉన్నారో వారు. కనుక సదా బిందువుగా ఉన్నారు మరియు బిందువుగా అయ్యి తండ్రి నయనాలలో ఇమిడిపోయేవారు. బాప్దాదా మీ నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు. మీరందరూ బాప్దాదా నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు. నయనాలలోనే బాప్దాదా ఉన్నప్పుడు ఇంకేమీ కనిపించదు. కావున సదా ఈ స్మృతితో నేను ఉన్నదే బిందువును అని డబల్ లైట్గా ఉండండి. బిందువులో ఏ బరువు లేదు. ఈ స్మృతి స్వరూపం సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కళ్ళ మధ్యలో చూసినట్లయితే బిందువే ఉంటుంది, బిందువే చూస్తుంది. బిందువు లేకపోతే కళ్ళు ఉన్నా చూడలేరు. కావున సదా ఇదే స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని ఎగిరే కళను అనుభవం చేయండి. బాప్దాదా పిల్లల వర్తమానము మరియు భవిష్య భాగ్యాన్ని చూసి సంతోషంగా ఉన్నారు. వర్తమానము భవిష్య భాగ్యాన్ని తయారు చేసే కలము, వర్తమానాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునే సాధనము, పెద్దల సూచనలను సదా స్వీకరిస్తూ స్వయాన్ని పరివర్తన చేసుకోవటం. ఇదే విశేష గుణంతో వర్తమానము మరియు భవిష్య భాగ్యం శ్రేష్టంగా తయారవుతుంది. సెకండ్ గ్రూప్తో అందరి మస్తకంపై భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉంది కదా, సదా మెరుస్తోందా? అప్పుడప్పుడు మెరుస్తూ ఆరిపోతూ వెలిగి వెలగనట్లు అయితే లేదు కదా. అఖండ జ్యోతి అయిన తండ్రితో పాటు మీరు కూడా అఖండ జ్యోతిగా సదా వెలుగుతున్న నక్షత్రంగా అయ్యాము అనే అనుభవం చేస్తున్నారా? అప్పుడప్పుడు దీపాన్ని లేక నక్షత్రాన్ని వాయువు గాలి కదిలించడం లేదు కదా. ఎక్కడ తండ్రి స్మృతి ఉంటుందో వారు అవినాశిగా వెలుగుతూ ఉన్న నక్షత్రాలు. వెలుగుతూ ఆరిపోతూ లేరు కదా. లైట్ కూడా వెలుగుతూ ఆరిపోతూ ఉంటే ఆర్పేస్తారు, ఎవరికి మంచిగా అనిపించదు. కావున మీరు కూడా సదా వెలుగుతూ ఉన్న నక్షత్రాలు, సదా జ్ఞాన సూర్యుడైన తండ్రితో ప్రకాశం తీసుకొని ఇతరులకు కూడా ప్రకాశాన్ని ఇచ్చేవారు. సేవ చెయ్యాలి అనే ఉత్సాహ ఉల్లాసాలు స్థిరంగా ఉంటాయి. అందరూ శ్రేష్టమైన ఆత్మలే. శ్రేష్టమైన తండ్రికి శ్రేష్ఠ ఆత్మలుగా ఉన్నారు. స్మృతి శక్తితో సఫలత సహజంగా ప్రాప్తిస్తుంది. ఎంతెంత స్మృతి మరియు సేవ రెండు జతలో ఉంటాయో ఆ రెండింటి బ్యాలెన్స్ అంతా సదా సఫలత యొక్క ఆశీర్వాదాలను స్వతహాగానే ప్రాప్తి చేయిస్తుంది. అందువలన సదా శక్తిశాలి స్మృతి స్వరూప వాతావరణం తయారై శక్తిశాలి ఆత్మల ఆహ్వానం జరుగుతుంది. అంతేకాక సఫలత లభిస్తుంది. లౌకిక కార్యము నిమిత్తంగా ఉంటుంది, కానీ తండ్రి మరియు సేవతో లగ్నం ఉంటుంది. లౌకికం కూడా సేవ పట్లనే ఉంటుంది. స్వంత లగంతో చెయ్యరు, ఆదేశానుసారంగా చేస్తారు. అందువలన తండ్రి స్నేహం అనే హస్తం ఇలాంటి పిల్లలకు తోడుగా ఉంటుంది. సదా సంతోషంగా పాడండి, నాట్యం చెయ్యండి. ఇదే సేవకు సాధనం. మీ సంతోషాన్ని చూసి ఇతరులు సంతోషిస్తారు, అదే సేవగా అవుతుంది. ఎంత మహాదానిగా అయితే ఖజానా అంత పెరుగుతూ ఉంటుంది అని బాప్దాదా పిల్లలకు సదా చెప్తారు. మహాదానిగా అవ్వండి, ఖజానాలను పెంచండి, మహాదానిగా అయ్యి బాగా దానం చేయండి. ఈ ఇవ్వడమే తీసుకోవడం. మంచి వస్తువు లభిస్తే అది ఇవ్వకుండా ఉండలేరు. సదా తమ భాగ్యాన్ని చూసి సంతోషంగా ఉండండి. ఎంత గొప్ప భాగ్యం లభించింది, ఇంట్లో కూర్చొని భగవంతుడు లభించారు, ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? ఈ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సంతోషంగా ఉండాలి.
దుఃఖము అశాంతి సదాకాలం కొరకు సమాప్తమవుతాయి. సుఖ స్వరూపంగా శాంతి స్వరూపంగా అవుతారు. ఎవరి భాగ్యాన్ని స్వయం భగవంతుడే తయారు చేస్తారో వారు ఎంత శ్రేష్టమైన వారు. కావున సదా క్రొత్త ఉత్సాహము క్రొత్త ఉల్లాసాలను అనుభవం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. ఎందుకంటే సంగమ యుగంలో ప్రతిరోజు క్రొత్త ఉత్సాహము క్రొత్త ఉల్లాసం ఉంటుంది. ఏదో నడుస్తున్నాము అని కాదు, క్రొత్త ఉల్లాసం క్రొత్త ఉత్సాహం సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రతిరోజు కొత్తదిగానే ఉంటుంది. సదా స్వయంలో లేక సేవలో ఏదో ఒక నవీనత తప్పకుండా కావాలి. స్వయాన్ని ఎంత ఉత్సాహ ఉల్లాసాలతో ఉంచుకుంటే అంత క్రొత్త క్రొత్త టచింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. స్వయం ఏదో ఇతర విషయాలలో బిజీగా ఉన్నట్లయితే క్రొత్తగా బాబా నుండి టచింగ్ కూడా రాదు. మననం చేస్తూ ఉన్నట్లయితే క్రొత్త ఉత్సాహం ఉంటుంది. బంధనాలలో ఉన్న వారికి ప్రియ స్మృతులు ఇస్తూ బాప్దాదా ఇలా చెప్పారు. బంధనాలలో ఉన్న వారి స్మృతి సదా తండ్రి వద్దకు చేరుకుంటుంది. మరియు బాప్దాదా బంధనాలలో ఉన్న వారందరికీ యోగము అనగా స్మృతి యొక్క లగ్నాన్ని అగ్ని రూపంగా చేసుకోండి అని చెప్తున్నారు. లగన్ను అగ్ని రూపంగా చేసుకున్నప్పుడు అగ్నిలో అన్నీ భస్మం అయిపోతాయి, బంధనాలు కూడా. కనుక ఈ బంధనాలు కూడా లగన్ అనే అగ్నిలో సమాప్తం అయిపోతాయి. స్వతంత్ర ఆత్మగా ఏ సంకల్పం చేస్తే దాని సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. స్నేహిలుగా ఉండండి. స్నేహంతో ప్రేమతో తండ్రిని స్మృతి చేస్తే తండ్రి వద్దకు చేరుకుంటుంది. ఆ ప్రేమకు బదులు స్నేహానికి బదులు స్నేహం లభిస్తుంది. కానీ ఇప్పుడు స్మృతిని శక్తిశాలి అగ్ని రూపంగా చేసుకోండి. అప్పుడు సన్ముఖంలోకి చేరుకునే రోజు వచ్చేస్తుంది. ఓం శాంతి.